ఈ కొండను అక్రమంగా తవ్వేసిన తీరుపై మొదటి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు విశాఖ ప్రజలు సైతం ఋషికొండపై తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఋషికొండపై అనుమతులు ఒకలా, పనులు మరోలా జరగడం వివాదాస్పదంగా మారింది. ఇక ఋషికొండపై రిసార్ట్స్ పునరుద్ధరణకు ఏపీ టీడీసీ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నుంచి 9.88 ఎకరాలకు CRZ అనుమతి తీసుకుంది. జీవీఎంసీ నుంచి మాత్రం భవన నిర్మాణాల ప్లాన్ కోసం 65 ఎకరాలకు అనుమతి కోరడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. జీవీఎంసీకి సమర్పించిన ప్లాన్లోని భవనాలకు సంబంధించిన ఆకృతులు పర్యాటక వసతులకు వీలుగా లేవు. దాదాపు అన్ని నిర్మాణాల ఆకృతులు కార్యాలయాలను పోలి కనిపించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు మొదటి నుంచి పర్యావరణవేత్తలు ఋషికొండపై తవ్వకాలను తప్పుబడుతూ వచ్చారు. హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసులు దాఖలయ్యాయి. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు 5 సభ్యుల నిపుణుల కమిటీ ఋషికొండ మీద సర్వే చేపట్టి పలు ఉల్లంఘనలు జరిగాయని తేల్చింది.